ఆర్ మురుగన్ గారిని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సన్మానిస్తున్నాం ఘనంగా. ఒకసారి ఘనంగా చెప్పండి ఉంటుంది. ఆయన సేవానివృత్తి, పేదల పట్ల పక్షపాతి మురుగన్ గారిని అడిగిన వెంటనే మన పాఠశాలకు ఈ స్పీకర్ మైక్ సౌకర్యించారు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మైక్ లేని దానివల్ల వేరే స్కూళ్ళకి పోయి వేరే వాళ్ళ దగ్గర పోయి తీసుకురావాల్సి ఉంటుంది. ఆయనకు అడిగిన వెంటనే కాదనకుండా మనకు ఇంకా ఎంతో చేస్తామంటున్నారు. మన పాఠశాలకు కూర్చోవడానికి పిల్లలకు టేబుల్స్ కూడా లేవు. అది ప్రభుత్వం తరఫున అందుకాయని మన షేక్ సార్ ముందే చెప్పారు, మాకు రాసి పంపుతున్నాం. ఒకవేళ అందకపోతే పిల్లలకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మనము అన్ని ఒకేసారి అడగకూడదు. అందరికీ నమస్కారం. ఈడ వచ్చేసిన దానిలో మా హెచ్ఎం గారికి, మేడం గారికి, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ఎక్కువైతే చదువుకోలేదు, ఎక్కువ మాట్లాడలేదు కూడా. నేను చదువుకునేది 5వ క్లాసే. 5వ క్లాస్ చదువుకొని మా ఇంటి కష్టం వల్ల నేను బయట వచ్చినాన్ని. కానీ ఈ స్థాయికి నేను ఎదిగినానంటే నా తల్లిదండ్రుల సపోర్ట్ మా వెనకాల ఉంది కాబట్టి నేను ఈ స్థాయికి కూడా ఎదిగినాను. కానీ మేము చదువుకున్నప్పుడు ఏం ఉద్యోగాలంతా ఏం ఉండవు. చదువుకున్న వరకు చదువుకోవచ్చు. కానీ ఇప్పుడు చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది. చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకుంటాను, ఎందుకు చదువుకోలేదు, నాకు అప్పుడు ఈ అవకాశం లేదు కదా, నాకు ఉంటే నేను చదువుకొని ఉంటాననేసి నేను ఈ క్షణం ఆలోచిస్తాను. కానీ ఇలా వచ్చిండే వాళ్ళు పిల్లలకి అందరికీ ఏం చెప్తే తలుచుకుంటానంటే, బాగా చదవండి. మీకు తల్లిదండ్రుల సపోర్ట్ ఫుల్గా ఉంది. తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి అనేసి మీరు చదువుకోకుండా ఉంటే ఏం చేయలేము. వాళ్ళ సపోర్ట్ ఉంది. బాగా చదువుకోండి, బాగా చదవండి. మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. చదవలేదంటే ఏం చేయలేము కూడా. బాగా చదవండి. మా తరఫున అంటే కోరుకునేది ఏమంటే, మీరు బాగా చదివి మంచి ఎడ్యుకేషన్ నుంచి బాగా ఉంటే మీ తల్లిదండ్రులకి దీనికన్నా సంతోషం ఏమీ ఉండదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఏమో వాళ్ళ కష్టాలు పడి మిమ్మల్ని చదివిపిస్తారంటే అది పెద్ద విషయము. మా కుటుంబం కష్టం చూసుకుని నేను బయట పనికి వచ్చి నేను ఈ స్థాయికి దిగినాను. కానీ ఇప్పుడు మీకు తల్లిదండ్రుల సపోర్ట్ ఫుల్గా ఉండాలి. బాగా చదవండి. వాళ్ళు చదివిపించిన దానికి, వాళ్ళు కష్టపడిన దానికి మంచి పేరు తెచ్చి